మాట్లాడకూడదు ఆ సోషల్ మీడియా మనం చూడము వైసీపీ వాళ్ళు బావకళ్ళల్లో ఆనందం ఆమె కోసం ఆయన కోసం పనిచేస్తున్నారు. అసలు ఈ చెత్తరాతలు ఏంటంటే ఇవాళ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జరిగిన డ్యామేజ్ని పాలనని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇంకా పాత ట్రాన్స్ఫర్ మారాలంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్తున్నారో పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ గారు కానీ, ఎందుకంటే వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు ఏ విధమైనటువంటి యాక్షన్లు తీసుకుంటే ఈ మార్పు వస్తుంది. లేకపోతే మీకు డెవలప్మెంట్కి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి వీడియో చూశారు. అసలు అది ఏంటండి, అసలు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిందేనండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మాకు చేస్తారో 2 వస్తుంది, 2 వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తెలుస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాడు తెలుసా వెంకటకృష్ణ గారు? ఇండైరెక్ట్గా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్లో నెంబర్ 1గా అమరావతికి 15,000 కోట్లు, అది 12,000 కోట్లు డెవలప్, 3,000 కోట్లు 12,500 కోట్లు పోలవరానికి ఇచ్చారు, 11,500 కోట్లు ప్యాకేజ్ అది ఇచ్చారు, ఏది స్టీల్ ప్లాంట్, ప్లస్ శంకుస్థాపన కూడా చేశారు, ఏది రైల్వే స్టేషన్. సో ఇవి చేస్తున్నప్పుడు ఇది దీంతో పాటు ప్రైవేట్ ఆర్గనైజేషన్ డెవలప్. ఇప్పుడు మీరు టీవీ డిబేట్లు కదా సార్, మీ ఆర్గనైజేషన్ నడవాలంటే యాడ్లు ఉండాలి, మిగతా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కాసేపు ఏదో మిగతా ఒక డిబేటే కాదు కదా. అలాగే స్టేట్ డెవలప్మెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఐటీ కానీ ఫ్యాక్టరీలు కావాలి, వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపుకి ఎవరు? ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇప్పుడున్న ఆఫీసర్లు కొంతమంది చెప్తున్నారు. నేనేమంటానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కొంతమంది ఒక 50 మందిని డిప్యూటేషన్ మీద తెచ్చుకోవడం బెటర్ అండి. వీళ్ళందరినీ ఢిల్లీ పంపించేసి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సహకరించరో ఉన్నట్టున్నారు. అదే, ఎందుకంటే వాళ్ళు అసలు మారే పరిస్థితి కనపడతలా. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకున్నాం. సరే, ఒక 3,000 అవినీతి నీరు మీద అంతకుముందు చేసిన ఏదైతే ఉందో ఇప్పుడే మొదలు పెట్టారు. ఇక ఇది మాట్లాడుకునేది ఇది ఎప్పుడు మాట్లాడుకునేది వంశీ గానీ అదే నేను చెప్పబోతున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వానికి మల్టీ టాస్క్ అయిపోయింది. ఓ పక్కన అప్పులు చేసి వెళ్ళాడు, ఓ పక్కన లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేశాడు, ఓ పక్కనేమో ఏ కార్యక్రమం చేద్దామన్నా వాళ్ళ స్పీడ్ బ్రేకర్లా తయారవుతున్నారు. సో ఇటువంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా రాముడు కూడా మీరు చూడండి, శూర్పణఖ ముక్కు చెవులు ఎందుకు కోసారండి? ఒక లేడీ అయినా కూడా తప్పు చేసినప్పుడు ధర్మం కోసం పనిచేయాలి. రావణాసురుని కూడా ఇవాళ ఇల్లు రేపు రాని ఎందుకు చెప్పారు? ధర్మం కోసం. రాక్షసి, అదే రాక్షసులు. అవును, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి వాళ్ళని వాళ్ళ ప్రజలు ఇవాళ తెలుగుదేశం క్యాడర్ని కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భువనేశ్వర్ గారి మీద ఆ రోజున మాట్లాడదండి. పార్టీతో సంబంధం లేదండి, కులంతో పని లేదండి, ప్రాంతం అందరూ బాధపడ్డారు ఆమె గురించి అలా మాట్లాడతాం అనేది. అది ఇవాళ ఏమి చేసినా కూడా దానికి శిక్ష అనేది లేదని నా అభిప్రాయం. అంటే నేను అంటుంది దానికి ఇక మనం చెప్పండి సార్, తీసుకుంటా ఒకసారి బాలకోట గారు మాట్లాడి. నేనేమంటున్నానంటే ఇవాళ గవర్నమెంట్ ప్రజల్లో ఇప్పుడు మీరున్న బ్రేక్లో ఒక మెసేజ్ వచ్చింది. ఇవాళ మనం ఆ అప్పులు గురించి మాట్లాడితే వీళ్ళందరూ ఎగతాళి చేస్తాం పక్కన, వాళ్ళు చేసిందంతా పక్కన పెట్టి ఇవాళ మనం చాలా ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఇందాక కేసుల విషయంలో టీం వేయాలంటున్నా, ఇట్లా అయితే అవసరం. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ జడ్జి ఒక టీంని వేసి వాళ్ళకి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఏవైతే ల్యాండ్ స్కాములు జరిగింది, ఏదైతే ఇలాంటి చెత్త పనులు చేశారు, ఇప్పుడు మీరు ఇందాక గుడివాడ నాని అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు, అమ్మటి రాంబాబు అవ్వచ్చు, అనిల్ అవ్వచ్చు, గోవర్ధన్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ ఒక లిస్ట్ ఉంది, 10 మంది. వాళ్ళు వైసీపీ వాళ్ళే తిడుతున్నారు, వీళ్ళ మూలన పార్టీ పోయిందని వాళ్ళ మీద వీళ్ళకి సానుభూతి లేదండి. ఎందుకంటే వీళ్ళ వల్లే వీళ్ళు అత్యుత్సాహం, వీళ్ళు అతిగా ఏదంటారు బ్యాచ్ వల్ల పార్టీ నష్టపోయింది అనేది వాళ్ళు అనుకుంటున్నారు. రోజు కూడా కొంతమంది వైసీపీ వాళ్ళలో కూడా ఫ్యామిలీస్ ఆడవాళ్ళు ఊరుకోరు కదా సార్. ఇవాళ దీనికి స్పీడ్ గా చేయాలని అవసరం ఉందంటున్నా, ఒక వంశీ కాదు అందరినీ. రైట్, బాలకోట గారు నమస్కారం. నమస్తే సార్. బాలకోట గారు, వంశీని